ఓం నమో వెంకటేశాయ. అందరికీ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను 7 వారాలు స్వామివారి దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నాను. సో ఆ వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నారేమో అని చెప్పేసి చెప్పానమాట. సో అలాగే మొన్న ఉగాది అయిపోయిన తర్వాత శనివారం రోజు కూడా వెళ్ళడం అయితే జరిగింది. శ్రీ పరాభవ నామ సంవత్సరం అందరికీ మంచి జరగాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అందరితో పాటు మేము కూడా హ్యాపీగా ఉండాలి, మా పిల్లలు లైఫ్ కూడా బాగుండాలని అయితే నేనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తర్వాత శనివారం స్వామివారి సన్నిధానానికి అయితే వెళ్ళడం అయితే జరిగింది. అక్కడ స్వామివారికి చేసిన అలంకరణ, గుళ్ళో చేసిన అలంకరణ, ఆ ఉగాది సందర్భంగా చేశారు ఆ అలంకరణ అంతా కూడా చూడడానికి అసలు 2 కళ్ళు సరిపోలేనంతగా ఉన్నాయండి. చాలా చాలా బాగుంది. ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వచ్చేసి మనం స్వామివారికి అదే బియ్యం దానం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. అదే ధాన్యం అన్నమాట. సో అలాగే బయట క్యూ లైన్లో కూడా ఉంటాయన్నమాట ధాన్యం ఇవి ఇవ్వడానికి. సో స్వామివారికి మనం ఎలా ఇవ్వాలన్నా బయట ఉంది, అలాగే లోపలికి వచ్చి కూడా ఇవ్వచ్చు. ఈ వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదో మేము వీడియోస్ తీసుకోలేదు. ఇన్కేస్ చాలామంది రావాలని అనుకుంటారు కానీ క్రౌడ్ వల్ల కానీ లేదంటే పెద్దవాళ్ళు వయసు పడడం వల్ల కానీ రావడానికి చాలామందికి కుదరదు. సో వాళ్ళైనా ఒక వీడియోలో ఇలా స్వామివారి గుడి ఇలా ఉండిద్ది, ఈ క్షేత్రంలో ఇలా ఉండిద్ది అని అనుకుంటారు కదా. గుడి ఇలా ఉంటుంది, అక్కడ అలంకరణ ఇంత బాగా చేశారా, స్వామివారిని చూసినంత ఆనందంగా ఉంది అని అనుకుంటారు పెద్దవాళ్ళు చాలామంది. ఎందుకంటే పెద్దవాళ్ళు తొందరగా వెళ్ళలేరు అన్నమాట. అందుకోసమని వీడియో తీయడం అయితే జరిగింది. సో దీంట్లో గుళ్ళోకి వెళ్ళి ఫోన్లు తీసుకెళ్ళి వీడియోస్ తీసుకోవడానికా, వ్యూస్ రావడానికా అని ఇలా తప్పుగా మాత్రం అనుకోకండి. ఆ స్వామివారిని మనం వీడియో తీసుకుంటున్నామంటే సో దాన్ని ఎందుకు పోస్ట్ చేస్తున్నారు మీరు అని చాలామంది అనుకుంటారు. ఇన్కేస్ ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కనీసం కళ్ళతో చూసినా చాలు అనుకుంటాం కదా. సో అదనమాట ముఖ్య ఉద్దేశం, తప్పుగా మాత్రం అనుకోకండి. ఆ వెంకటేశ్వర స్వామిని మాతో పాటు మీరందరూ కూడా చూడాలనేదే నా ఆశ. సో ఆ స్వామివారికి ఇది వెనక భాగం అనమాట. సో ఇక్కడ కూడా అలంకరించారు ఆ నందీశ్వరులతో, ఆ శివలింగంతో. చూడడానికి మాత్రం చాలా చాలా బాగుంది. అండ్ క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్య ఈ క్షేత్రానికి బాగా రద్దీగా ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ.